మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు? భారత స్వతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. స్వతంత్రం వచ్చినప్పుడు ఆ సంబరాల్లో ఆయన పాల్గొలేదు. మహాత్మా గాంధీ స్వతంత్రం లభించిన రోజున ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు అడ్డుకోవటానికి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది. మీరు జాతిపిత, ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని కోరారు. గాంధీ ఆ లేఖకు సమాధానం ఇచ్చారు. కలకత్తాలో హిందూ ముస్లింలు ఒకరినొకరు ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోవటానికి ఎలా రాగలను? ఈ ఘర్షణలు ఆపటానికి నేను నా ప్రాణాలైనా విడుస్తాను అని తెలియజేశారు. జవహర్లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీ, విధి ముందే నిర్ణయించిన మహత్తర క్షణం, ఆగస్టు 14 అర్ధరాత్రి వైస్రాయ్ లాంచ్, ప్రస్తుత రాష్ట్రపతి భవన్ నుంచి ఆయన ప్రసంగించారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా శ్రద్ధగా ఆలకించింది. లార్డ్ మౌంట్ బాటన్ 1947 ఆగస్టు 15 తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు.